సమరయ స్త్రీ ఎలాంటిది? యేసుప్రభు చెప్పాడు కదా, మారిపోయింది కదా. ఇప్పుడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి చెప్పింది? తన ఊరిలోనికే వెళ్ళింది. ఆ ఊరిలో ఉన్న వారికి ఈవిడేంటో తెలీదా? ఆవిడ క్యారెక్టర్ తెలీదా? అయినప్పటికీ కూడా గొంతెత్తి కేక పెట్టి ఎంత గట్టిగా అరిచి చెప్పి వాళ్ళందరినీ ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చిందన్న సంగతి రాత్రి మనం మాట్లాడుకున్నాం. సిగ్గుపడిందా? క్యారెక్టర్ లేని నేను, నా జీవితం బాగోలేదని తెలిసిన వీళ్ళ మధ్యకు వెళ్ళి నిలబడి చెప్తే వీళ్ళంతా నన్ను చూసి ఏమనుకుంటారో అన్న ఆలోచన అసలు ఏమీ లేదండి, చెప్పేసింది. ఇప్పుడు కూడా అసలు మనుషులు మన గురించి ఏమనుకుంటున్నారన్న దాన్ని దయచేసి ఎప్పుడు సేవకులుగా మీ మనసుల్లోనికి రానివ్వకండి, అస్సలు రావద్దు. నా కళ్ళ ముందు నా దేవుడు ఉన్నాడు, ఆయన గురించి చెప్పేటువంటి ఆధిక్యత నాకు ఇచ్చాడు. సువార్త అంటే దేవుని శక్తి, అంటే దేవుని శక్తి కలిగిన సువార్తను చెప్పేటువంటి అవకాశం, అధికారం దేవుడు నీకు ఇచ్చాడు అనుకున్నప్పుడు నువ్వు ఆయన్ని చూడు. ఎక్కడో పెట్ట కుప్పల్లో మురికుప్పల్లో ఉన్నటువంటి నిన్ను లేవనెత్తిన వాడు ఆయన. ఎవడు? ఆయన రక్తం, శిలువ రక్తంతో నిన్ను కడుక్కున్నవాడు ఆయన. ఆయనకంటే ఎవరెక్కువ? ఆయనకంటే నువ్వు ఎవరికి భయపడతావు? ఆయనకంటే ఎవరికి నువ్వు ఎక్కువ విలువ ప్రయారిటీ ఇస్తావు? నిజమైన సువార్తికుడు, నిజమైన దైవజనుడు, రోషం కలిగిన దైవజనుడు, భయపడని సిగ్గుపడని పిరికితనము లేని దైవజనుడు కోసం చెప్తున్నాను. ఏ మనుషుల దయ వలన మనం బతకట్లేదు, బతకలేము కూడా.